కూకట్పల్లిలో ఒక ఘటన చోటు చేసుకుంది. లవ్ జిహాద్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆయన ముస్లిం అబ్బాయి కానీ హిందూ ఇదిలో మారాడని చెప్పేసి నమ్మి పెళ్లి చేసుకుని ఈ రోజు ఆయన మోసం చేశారు. నలుగురు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్లి మొత్తం మంది ఇచ్చేసి జయించాడు. దీని మీద మీ అభిప్రాయం? అదే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ప్రేమ అనే పేరుతో మోసం జరగడం అనేది చాలా దారుణంగా ఉంది. అది కాక ఇంకోటి ఏంటంటే అమ్మాయిని నమ్మి ప్రేమించినప్పుడు కేవలం శరీరాన్ని చూడకుండా మనసును కూడా చూస్తే బాగుంటది. ఇలా దారుణాలు జరగకుండా ఉంటాయి. ఇటువంటి రిపీట్లు కాకుండా ఉండాలంటే ఒకటి ఇప్పుడు మైనారిటీ సంఘాలు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ కూడా ఏకం కావాలి. ఇది మానవత్వ దృక్పథంతో సంబంధించిన సమస్య ఇది. ఇది ఒక కులానికి సంబంధించిన సమస్య కాదు. ఇది మానవత్వంతో ఎవరైతే ఒక వ్యక్తిగతంగా తన చెల్లి తన ఇంట్లో ఆడపడుచుగా ఏదైతే జరుగుతుందో అని భావిస్తున్న వ్యక్తులైతే అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే అందరికీ అక్క చెల్లెలు ఉన్నారు, అందరు కుటుంబాలు ఉన్నాయి. ఎవరైతే ఇట్లా సమస్యను వ్యతిరేకంగా భావిస్తున్నారో వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడచ్చు. అందరూ ముస్లిమ్స్ అని కాదు, హిందూస్ అని కాదు, వచ్చి మాట్లాడాలి. తగిన శిక్ష కూడా వేయాలి. వాళ్ళు దొరకాలి, పట్టుకోవాలి, తగిన శిక్ష వేయాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు చాలా రోజులు చూస్తుంటే అందరూ కూడా ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ వదిలేసి మా ఇష్టం అని చెప్పి పోలీసుల రక్షణతో వెళ్ళిపోయి మరి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి జరిగినప్పుడు మాత్రం ఇట్లా మోసపోయి అని చెప్పేసి టీవీలకు ఎక్కుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకటి మేడం, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది బిహేవియర్ చూసి ఇష్టపడతారు, కొంతమంది మనిషి పర్సనాలిటీని చూసి ఇష్టపడతారు, కొంతమంది మాట తీరు చూసి ఇష్టపడతారు, కొంతమంది ఆడవాళ్ళు కూడా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇతను ఆమె దగ్గర షాప్ తీసుకున్నాడు. షాప్ తీసుకున్నప్పుడు ఓనర్తో వీళ్ళకి రిలేషన్షిప్లు ఉంటాయి. పైన దిగేటప్పుడు కింద దిగేటప్పుడు మాట్లాడతారు. ఏమంటే బాగున్నారండి, ఏం చేస్తారు ఈ రోజు, టిఫిన్ ఏం చేస్తారు, ఏదో మాట మంచి కలపచ్చు. కలిపిన తర్వాత అది ఒక్క రోజుతోనైతే ప్రేమ పుట్టే వ్యవహారం కాదు. ఇది ఒక నెల కావచ్చు, ఒక 2 నెలలు కావచ్చు, మాట మంచి కలిపి చేశాడు. అవతల పర్సన్ కూడా, ఆడ మనిషి కూడా సెన్సిటివ్ పర్సన్ ఉండొచ్చు. ఎందుకంటే నమ్ముతుంది. కొంతమంది ఆంధ్ర సైడ్ వాళ్ళు ముస్లిమ్స్ సోదరులు కానీ, హిందూస్ కానీ ఇట్లా ఉండరు, తొందరగా కనెక్ట్ అవుతారు. కొంతమంది అట్లా కనెక్ట్ అయ్యిందో ఇచ్చాము. కనెక్ట్ కావడం వల్ల ఇతని మనసులో ఆల్రెడీ చెడు ఉద్దేశం ఉంది, ఆమె దగ్గర లేదు, కానీ చేయాలనుకున్నాడు, చేశాడు. ఆల్రెడీ ఇప్పుడు ట్రాప్ లో పడింది కాబట్టి చేశాడు. దీనికి తగిన బుద్ధి చెప్తేనే రిజల్ట్ కూడా ఇంకోసారి రిపీట్ కాకుండా ఇంతటితో పులి స్టాప్ ఉంటుంది. ఇక్కడ ఈమె చేసింది కూడా తప్పు ఉంది. సో అందుకే నేనేమంటున్నా అంటే ఎవరు ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎంత శాలరీ ఏంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. సో అవన్నీ తెలుసుకోకుండా ఏదో లేదు సర్లే మనకు అందగాడు ఉన్నాడు, మనకు నచ్చిన అబ్బాయి మన వాని ఎర్రగా బుర్రగా ఉన్నాడు చెప్పి ప్రేమించి పెళ్లి చేస్తే కుదరదండి. సో ఇక్కడ అతను నమ్మించాడు. అంటే ఇప్పుడు లా చట్ట ప్రకారం ఏంటంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మోసం చేయడానికి ఏ విధమైనటువంటి భావజాలను కానీ ఏ విధంగా మైండ్ సెట్ ను యూజ్ చేసినా కూడా తప్పే అండి. సో ఇక్కడ ఏంటంటే లా ప్రకారం అతను యూజ్ చేసుకున్నాడు. సో ఇంకోటి ఏంటంటే లోపరుచుకోవడం అనేది మనసుకు సంబంధించింది కాబట్టి అతను ఆ మనసును దోచేసాడు, పెళ్లి చేసేసుకున్నాడు. ఇంతవరకు ఓకే, ఆమె ఈఎంఐలు ఇవ్వడం ఇవన్నీ ఓకే. సో ఇక్కడ బ్లైండ్ మిస్టేక్, పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ చేసింది మాత్రం అతనే, ముస్లిమ్స్ అతను. సో అతను కఠినంగా శిక్షించాలి. అది అంటే ఇప్పుడు ఇలానే మనం మోనాలిసా గారు కూడా మొన్న పెళ్లి చేసుకోవడం జరిగింది. ముస్లిం వ్యక్తిని ఫేస్బుక్ లో ప్రేమించిన చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి తనకి థ్రెడ్ ఉందని చెప్పేసి పోలీసు రక్షణలో మరీ చేసుకుంది. సో అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఏమవుతుందిలే, మళ్ళీ కూడా బాగానే చూసుకుంటారు అని ఇంకొంతమంది ఏమైనా ఇట్లా నమ్ముతున్నారు, అందుకే ఇట్లా జరుగుతున్నాయి పెళ్లిలు అంటారా? కంపల్సరీ అండి, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో 4 అకౌంట్లు 5 అకౌంట్లు ఒక్కొక్కరికి ఉన్నాయి. వాటి ద్వారా ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు ఎట్టడు అనేది తెలియదు. సో ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఫోటో పెట్టి అబ్బాయి ఏదో రకంగా ఏదో మోసం చేశాం. ఎందుకంటే చాలా మటుకు అమ్మాయిల ఫోటోలు పెట్టేసి అబ్బాయిలు ఏం చేస్తుంటే లాగ్ చేసేసి అకౌంట్ లో కొంత అమౌంట్ తెప్పించేలాగా చేసేసి అతను బ్లాక్ చేసేస్తున్నారు. సో తర్వాత ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిలు కూడా ఫేసులు ఎప్పుడు ఉంటాయి, ఐ మీన్ చెప్పుకోవడానికి బాగుండదు కానీ ఆ ఫేసులు సరిగా ఉండవు, ఏముండవు, మంచి ఫోటోలు పెడతారు. మాలాంటి అబ్బాయిలు కానీ ఏదో యువకులు కానీ ఏమవుతారంటే అట్రాక్ట్ అవుతారు. సో అందచందం బాగుందని చెప్పి ప్రేమించి ఆ ఇన్స్టాగ్రామ్ లో పడిపోతారు. పడిపోయిన తర్వాత చివరికి మోసం జరిగిన తర్వాత అయ్యో ఇట్లా జరిగిందని. సో ఇన్స్టాగ్రామ్ లో చూడడం తప్పు కాదండి, మంచి చూడండి, అంతేగాని చెడు చూసి అమ్మాయిలలో ఏదో ఉందని చెప్పేసి అబ్బాయిలలో ఏదో ఉందని చెప్పేసి వాటికి లొంగిపోయి ప్రేమ అని తోటకూర అని ముందుకెళ్ళిపోయి మోసపోయిన తర్వాత పోలీసులు వెంట పడితే ఏమొస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ కు అసలు వేస్ట్ ఆఫ్ టైం చేసేస్తున్నారు. సో నేను ఇలాంటివి చేయకూడదని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ లేకపోతే కొంతమంది పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డ్రెస్సుల గురించి లేకపోతే ఇంకో దాని గురించి ఫ్రీడమ్ కోసం ఎంతో ఫైట్ చేసినప్పుడు ఇలానే జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అదే నేను ఇప్పుడు శివాజీ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు సినీ యాక్టర్ అయినటువంటి శివాజీ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇస్ ద బిగ్గెస్ట్, ఇప్పుడున్న ప్రస్తుతం బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా.
సో అతను ఒక మాట అన్నాడు, చిన్న మాట, మంచి మాట, అమ్మాయిలు చీర కడితే బాగుంటారు, అదేంటో సామాన్లు బాగుంటాయి, అది ఇది చూపించుకుంటూ తిరగడం కంటే అది శారీ కడితే మహాలక్ష్మి లాగా ఏదో కుందనపు బొమ్మలాగా ఉంటారని చెప్తే, అయ్యా నువ్వెవడయ్యా మాకు శారీ కట్టని చెప్పడం, నీదెంత, నీ బతుకెంత, నీ కథ ఎంత, నీ స్టోరీ ఎంత అని అన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి అనసూయ గారు, తర్వాత చిన్మయ్య గారు, ఇంకా పెద్ద పెద్దలు, సో ఈయన ఇట్లాంటి చిన్న చిన్న మాటలకు పాపం మంచి మాటలు చెప్పినందుకు మహిళా సంఘాలకే ఏకంగా ఆన్సర్ చెప్పాల్సిన టైం వచ్చింది. సో ఇప్పుడు ఇదే టైంని యూజ్ చేసి మహిళలకు జరుగుతున్నటువంటి మహిళా సంఘాలు ఏమవుతున్నా తెలియదు, మహిళలకు చాలా మటుకు మోసాలు జరుగుతున్నాయి. అదే చెప్తాను. అవును, యూట్యూబర్ అయినటువంటి ఆమె కూడా చాలా దారుణంగా మోసపోయి పాపం చచ్చిపోయారు, చంపేసపడ్డారు. ఐ మీన్ తన మొగుడు కట్నం గురించో ఏదో దేని గురించో ఏదో అందంగా ఉందో అని చెప్పేసి చంపేశాడు. సో ఇలాంటి వాళ్ళకు ఈ మహిళా సంఘాలు వచ్చి రియాక్ట్ ఎందుకు కాలేదో అర్థం కాలేదు. ఒక శారీ కడితే అమ్మాయి కుందన బొమ్మలాగా ఉంటుందని అతనంటే, ఇప్పుడున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ మోసాలు కానీ వీటికి వీళ్ళు రియాక్ట్ కావట్లేదు. ఉదాహరణకు అనసూయ గారు తీసుకుని ఎందుకు రియాక్ట్ కాలేదు? అప్పుడెప్పుడో శారీ గురించి ఇప్పుడు చిన్మయ్య కానీ ఇంకొకరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది ఏదేదో ఎన్నో రకాలు అన్నారు. సో ఇప్పుడు కూడా రియాక్ట్ అయ్యి దయచేసి అవేర్నెస్ తీసుకురండి అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం కానీ, గవర్నమెంట్ చెప్పడం కానీ, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఒక్కొక్కరికి ఒకటే మాత్రం ఉండేటట్టు, అవి కూడా జెన్యూన్ గా ఉండేటట్టు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు అతను ఎవరు, అతని ఆస్తి పరపతులు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళు ఏంటి. ఇప్పుడు ఒకప్పుడు అండి చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న మాట చెప్తాను, మంచి మాటనే. ఒకప్పుడు అంటే ఎప్పుడో కాదండి, ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళ 30 ఏళ్ళ కిందటనే 7 తరాలకు సంబంధించి మొత్తం వెనక చరిత్ర తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు రాను ఏమైతుందంటే డిజిట్స్ సంపాదించే డిజిట్స్ 6, 7, 8 అయిపోయినాయి. అంటే 6 లక్షలు 4 లక్షలు 3 లక్షలు, నెలకి 3 లక్షలు 4 లక్షలు సంపాదించేవాడి నేను సంపాదిస్తున్నాను కదా, నాకు వచ్చేవాడు కూడా 2 అంకెలు ఎక్కువ సంపాదిస్తుందని చెప్పి పెళ్లి చేసేసుకుంటున్నారు. అమెరికా తీసుకెళ్లిపోతున్నారు, అక్కడ జరగరాని జరిగేసి ఎన్నికి పంపించడం చేసేస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే, ముందు తెలుసుకోండి అతను ఎవరు ఏంటి, అతని క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ కంపల్సరీ తెలుసుకోండి. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కనీసం ఒప్పుకుంటున్నారు, ఇవాళ మోసపోతున్నారు. వాళ్ళు అబ్బాయిలు మోసపోతున్నారు, అమ్మాయిలు మోసపోతున్నారు. సో ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే సరే రండి, ప్రేమించారు ఎట్లా తప్పదు, ఇంకా మీరు చచ్చిపోతే మాకు ఏమేస్తుంది, నా బిడ్డలు కదా, నా కన్నగ తల్లిలు కదా అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆహ్వానంగా అది తిరస్కరించకుండా ఆహ్వానించేవాళ్ళు. ఇవాళ చచ్చిపోమ్మా, నీ బతుకు నువ్వు చావు, మాకెందుకు, నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, నీ జీవితం ఇది, జాగ్రత్తగా ఉండు అని ఒక్క మాట తప్ప అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని వస్తే కనుక ఏంటంటే చంపేస్తున్నారు. దయచేసి ప్రేమించేటప్పుడు వెనక ముందు ఆలోచించండి, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. అదే నేను చెప్తున్నది. థ్యాంక్ యూ అండి.